పూర్వం శువీరుడు అనే రాజు ఉండేవాడు. ఆయన ఒకసారి యుద్ధంలో ఓడిపోయి శత్రువుల భయంతో అడవుల్లోకి పారిపోయాడు భార్యతో కలిసి. నర్మదా నదీ తీరంలో ఇల్లు కట్టుకొని అతని భార్యతో ఉండేవాడు. అలా వాళ్ళకి 2 కూతుర్లు పుట్టారు. ఆ కూతుర్లని ఎంతో గారాబంగా పెంచారు. కొన్నాళ్ళకి పెద్ద అమ్మాయి యుక్త వయసులోకి వచ్చింది. తను చాలా అందంగా ఉండేవారు. అలా ఒక రోజున ఒక రాజకుమారుడు అటువైపు నుంచి వెళ్ళి ఆమెను చూసి అప్పుడు అతని దగ్గరకు వచ్చి అడిగారు, మీ కుమార్తెను నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని. ఎంతో అల్లరి ముద్దుగా పెంచుకున్నాడు కదా కూతుర్లని, అలా ఎలా ఇచ్చేస్తాను అని కొంతసేపు శూవీరుడు ఆలోచించాడనమాట. అప్పుడు ఆ రాజకుమారుడు శూవీరుడిని, మీకు ఏం కావాలన్నా ఇస్తాను నేను అంటే, అప్పుడు అతనికి దుర్యాస పుట్టి నాకు అపరిమితమైన ధనం కావాలి అని కోరుకున్నాడు. అలా ఆ రాజకుమారుడి దగ్గర ఉన్న ధనం సగం తెచ్చి ఈయనకి ఇస్తే అప్పుడు ఇతని పెద్ద కూతురునిచ్చి తనకి పెళ్లి చేశాడు. వీరికి ఇంకా దుర్యాస పుట్టి చిన్న కూతురు కూడా యవ్వనంకి వస్తే తనని కూడా అలానే బేరం పెట్టాడు. అలా ఒకరోజు అటువైపుగా వెళ్తున్న ఒక మహర్షి వచ్చి, నువ్వు చేస్తున్నది చాలా తప్పు, కన్యల్ని ఎప్పుడూ ధనంకి అమ్మకూడదు, కన్యా విక్రయం చాలా పెద్ద పాపం, నువ్వు నరకానికి వెళ్ళి నరక బాధలు అనుభవిస్తావని చెప్పారు. ఏ పాపం చేసిన ప్రాయశ్చిత్తం ఉంటుందేమో కానీ కన్యల్ని అమ్మితే ప్రాయశ్చిత్తం ఉండదు. సో చిన్న కూతురు విషయంలో ఎలాంటి తప్పు చేయకు అని చెప్పారు. నీ చిన్న కూతుర్ని మహాలక్ష్మిలా తయారు చేసి విష్ణుమూర్తి లాంటి అల్లుడికి ఇచ్చి కన్యాదానం చేసి నీ పాపం తొలగించుకో అని చెప్పారు. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. అండ్ నన్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.